బాధ్యత గలగా ఉండే బోర్డు టీటీడీ బోర్డు అంతకుముందు లేదా బోర్డు అని అంటే నేను మళ్ళీ చెప్తున్నా, కరుణాకర్ రెడ్డి గారి మీద వీళ్ళందరూ ఆరోపణలు చేసిన వాళ్ళే, అందరూ చేశారు ఆరోపణ. ఆయన అన్యమతస్థుడు తీసుకొచ్చి చైర్మన్ చేశారని అందరూ ఆరోపణలు చేసిన వాళ్ళే. ఆయన కట్టుబొట్టు మార్చుకొని పంచకట్టు కట్టుకొని ఉండి ఉండవచ్చు చైర్మన్గా, నేను కాదనట్లా. నాకు ఆయన ఏదైనా నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, కానీ ఆయన అన్యమతస్తుడిని చేశారు చైర్మన్ అని చాలామంది ఆరోపణలు చేశారు. ఆయన కూడా దాన్ని ఖండించే ప్రయత్నాలు చాలాసార్లు చేశాడు. అదో పెద్ద చరిత్ర. దాంట్లోకి ఇప్పుడు వెళ్తే టైం సరిపోదు. కానీ అలా బాధ్యత లేని ఇది ఉంటే తప్ప ఇప్పుడు ఇంత బాధ్యతగా ఉంటే చూస్తూ ఆవులు అలా చనిపోతుంటే చూస్తూ ఉంటారుగా. పైగా ఏది ఆహారం లేక చనిపోతుంటే చూస్తూ ఊరుకుంటాయండి. ఇది ఏమైనా ఎడారి ప్రాంతమా? పోనీ ఏమైనా అడుక్కు తినే దేశమా? కరువు దేశమా? మీరే చెప్పారు సార్ ఇందాక 20,000 కోట్ల రూపాయల బడ్జెట్, మీకు 1,00,000 మందికి రోజు అన్నప్రసాదం ఇస్తుంది టీటీడీ. మీకు ఇందాక మీరు చెప్పారు, దీంట్లో ఎటువంటి సందేహం లేదు, మంచి భోజనం ఇస్తుంది, మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. కాకపోతే నవీన్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు దాంట్లో ఒకటి ప్రయారిటీస్ ప్రకారం ఆ టీటీడీలో జరిగినటువంటి ప్రక్షాళన జరుగుతుందండి. మీకు ఆ ప్రక్షాళనలో భాగంగానే వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు, కూటమి ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బోర్డు చైర్మన్ గారు, కమిటీ మెంబర్స్ కూడా దాని మీద వర్కౌట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆగమ శాస్త్రం ప్రకారం జరిగే విధానాలు కానివ్వండి, అదేవిధంగా ఇతర వ్యవహారాలు కానివ్వండి, వీటన్నిటినీ కూడా మీకు చూసుకుంటూ నెమ్మదిగా వన్ బై వన్ ఫిక్స్ చేసుకుంటూ వస్తున్నారు. వీటిలో ఏంటి ప్రధానము ఏది అనేది కూడా ఒకసారి చూసుకోవాల్సిన పరిస్థితి. వాళ్ళు నెయ్యిలో కల్తీ జరిగిందని మనం చూసాం. ఆ రోజున 2023 ఏప్రిల్ నెలలోనే నెయ్యిలో కల్తీ జరిగిందని పార్టీ ఆఫీస్ నుంచి నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పడం జరిగింది. ఆ రోజు లడ్డుని నేను చూపెట్టాను. తర్వాత మనం ఈ నెయ్యిలో కల్తీ జరిగిందని తెలిసిన తర్వాత 2 లడ్లు నేను టీవీలో ప్రదర్శించాను, మీరు అందరూ కూడా చూశారు. అందుకని ఏంటంటే వాటిని ఫిక్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ లోపల ఈ హరినాథ్ రెడ్డి గారిది ఇష్యూ అయింది. హరినాథ్ రెడ్డి గారిది అయిన తర్వాత నెక్స్ట్ ఆ రిపోర్ట్స్ కోసం చూస్తున్నారు. ఎట్లా వీళ్ళు ఎవరిని వేయాలి, ఏంటి, అసలు ఎవరిది తప్పు ఎవరిది కాదు అని తెలుసుకొని అప్పుడు నెక్స్ట్ అపాయింట్మెంట్ చేస్తారు. అందుకని ఈ రిపోర్ట్ వచ్చే లోపల, జడ్జి గారి రిపోర్ట్ వచ్చే లోపల ఒక అడిషనల్ ఛార్జ్ కింద పెట్టారండి. కానీ ఇవాళ మాత్రం నేను ముఖ్యమంత్రి గారిని 100% మీ ద్వారా నేను పర్సనల్ గా కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి, నేను ఎండోమెంట్ మినిస్టర్ గారిని, అదే టీటీడీ చైర్మన్ కూడా కలిసి ఒక విన్నపం అయితే చేస్తాను. నవీన్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు హరినాథ్ రెడ్డి గారు దీనిలో భాగంగా ఈ వ్యవహారం చేశాడు కాబట్టి దీని మీద ఎంక్వైరీ జరగాలి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద శిక్ష కూడా పడాలి. ఎందుకంటే ఇది ఒక వైసీపీ పార్టీకో లేకపోతే బుచ్చిరాం ప్రసాద్ కో సంబంధించింది కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే ఆత్మ గౌరవం. ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ఆ రోజున తెలుగుదేశం పార్టీ పెట్టాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆత్మాభిమానం అనే నిదానంతో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ వైసీపీ పార్టీ అనేది విధ్వంసం, వంచన, విద్వేషం అనే సిద్ధాంతాలతో వైసీపీ పార్టీ పనిచేస్తుందండి. దానిలో భాగంగానే వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. ఇలాంటి వాడి మీద ఎటువంటి దయాదాక్షిణ్యాలు లేకుండా నీకు 100% వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని మేము సీఎం గారిని కూడా అడుగుతాను. ఎందుకంటే రైట్ రాంప్రసాద్ గారు, అంటే అసలు ఈ ఎన్ని గోవులు చనిపోయినాయి, అసలు